అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యశస్ఫుల్ తెలుగు వ్లాగ్స్. ఏంటోనండి, ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా అనిపిస్తా ఉంది నాకు. ఈ మధ్య కాలంలో ఇంతకు ముందంతా కూడా ఉరుకులు పరుగులుగా పొద్దున్నే బాక్సులు సర్దే హడావిడి ఇవన్నీ లేవిప్పుడు. పాప హాస్టల్‌కి వెళ్ళిపోయింది కదా! ఏంటో చాలా లోన్‌లీనెస్‌గా, ఒంటరితనంగా అనిపిస్తా ఉందండి. ఇంతకుముందు చాలా రోజుల కిందట నేను ఒక వీడియో పెట్టాననమాట. ఒక సిస్టర్ పెట్టిన కామెంట్‌కి తన కోసం అంటూ, తను చిన్న పిల్లల తల్లి. ఆ రోజు తనకి ఆ వీడియోలో చెప్పాను. మనతో ఉండేది బిడ్డలు మహా అయితే ఒక 15, 16 సంవత్సరాలుంటారు. ఆ తర్వాత వాళ్ళు పై చదువుల కోసం, ఉద్యోగాల రీత్యా, తర్వాత పెళ్ళిళ్ళని ఇలా మనకు దూరంగానే గడుపుతారు. అందుకని చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల యొక్క ప్రతి మూమెంట్‌ని ఎంజాయ్ చేయమ్మా. ఆహ్, చక్కగా వాళ్ళ ప్రతి మూమెంట్‌ని ఆస్వాదించు అని చెప్పాను తనకి. అదే రోజు చివర్లో చెప్పాను. మరి పిల్లలు పెద్దయి బయటికి వెళ్ళిపోయి రెక్కలొచ్చి బయటికెళ్ళిపోయాక మరి మనం ఎలా ఉండాలి? మనల్ని ఎలా మలుచుకోవాలి అనే దాని గురించి ఇంకొక వీడియోలో చెప్తాను అని చెప్పి. దగ్గర దగ్గర 1 ఇయర్ అయిపోయిందనుకుంటా. ఇంకా ఆ వీడియో నేను చేయలేదు. ప్రెజెంట్ నేను ఎదుర్కొంటున్న సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి ఇంక ఈ వీడియోలో 4 మాటలు చెప్దాం అనుకుంటున్నా. వర్కింగ్ వుమెన్స్ అయితే ఇంట్లో వర్క్ చేసేసుకొని వర్క్ పరంగా బయటకి వెళ్ళిపోతారు. కొంచెం ఆ వర్క్‌లో బిజీగా అయిపోతారు. ఇంక మగవాళ్ళ గురించయితే అసలింక చెప్పక్కర్లేదు. ఇంక వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళకుండే పనులతో వాళ్ళు సతమతమవుతూ బయట గడిపేస్తా ఉంటారు. ఇంక ఎటొచ్చి హౌస్ వైఫ్‌లుగా ఇంట్లో ఉండే వాళ్ళకే ఉంటదండి. పైగా పిల్లలు ఈ స్టేజ్‌కొచ్చారు అనుకున్నప్పుడు మనం కూడా 40 ప్లస్‌లో అడుగుపెట్టుంటాము. హార్మోనల్‌గా బాడీలో చాలా చేంజెస్ ఒస్తాయి. అదో పక్క అలాగే ఇంక పిల్లలు దూరమయ్యారు. ఇంట్లో ఒంటరితనం ఇదొక పక్క. తెలియకుండానే మానసికంగా లోలోపల చాలా బాధపడిపోతా ఉంటామండి. అది నిజంగా నిజం. చాలా ఒంటరితనంగా అనిపిస్తా ఉంటది. దీని నుంచి మనం బయటపడాలంటే మనల్ని మనం చాలా బిజీ చేసుకోవాలండి. దీంట్లో నాకు మొదటగా నేను చెప్పేదేంటంటే ఆధ్యాత్మికంగా భగవంతునికి మనం చాలా దగ్గరగా ఉండాలి. నిజంగా. దాంట్లో దొరికే ప్రశాంతత ఇంకెక్కడ దొరకదండి. ఇంకా అలా అని ఆధ్యాత్మికంగా ఇంకా దేవుని దగ్గరే కూర్చొని పూజలు ఇలా చేసుకోమనే చెప్పట్లేదు. ఇన్నాళ్ళు మనం నేర్చుకోవాలనుకున్నవి, చేయలేకపోయినవి ఏదన్నా ఉంటే నేర్చుకోండి. ఇంకా అలాగే ఒక రూపాయి మనం ఏ విధంగా సంపాదించగలం. ఇక్కడ మనం ఏదో కోట్లు, లక్షలు, వేలు కోట్లు సంపాదించమని నేను చెప్పట్లేదండి. మనం కొంచెం బిజీ అయిపోతాం. ఆ షెడ్యూల్ అలా పడిపోతే. రీసెంట్‌గా నేను ఇన్‌స్టాలో ఒక వీడియో చూసాను. తను వీడియోస్ పోస్ట్ చేస్తుంది. తనెక్కడ కనిపించదు. తనేం చేస్తుందంటే స్ప్రౌట్సు, ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఒక బాక్స్‌లో ప్యాక్ చేయటం. వెజిటబుల్స్ కట్ చేసి తను ప్యాకింగ్ సెపరేట్‌గా పెట్టుకుందనమాట. తనెక్కడా కనిపించకుండా అవన్నీ ప్యాక్ చేసి ఎవరికైనా కావాలి అనుకుంటే నేను పంపిస్తాను అని చెప్పి తను ఫోను నంబర్ అన్నీ ఇచ్చి పెట్టిందనమాట. అది తను తీరా చూస్తే నెల్లూరు అమ్మాయి అని తెలిసింది నేను చూస్తే ఇన్‌స్టాలో చూస్తే. దాంట్లో తనకి పెద్దగా ఏం రాబడి ఉండదు. నా నాకు తెలిసి మనలాంటి వాళ్ళే వాళ్ళు కూడా. తనను తను బిజీ చేసేసుకుంటుంది ఆ వర్క్ పరంగా. ఒక పక్క ఒక రూపాయి కూడా తను కూడా ఎర్న్ చేస్తుందనమాట. అలా రకరకాలు మార్గాలెన్నో ఉంటాయండి. మనల్ని మనం బిజీ చేసేసుకోవడానికి. ఇన్నాళ్ళు పిల్లలతో కొంచెం బిజీగా గడిపేసి ఉంటాం కదా మనము. ఇక మీదట మన కోసం మనం టైం కేటాయించుకోవాలి. ఆరోగ్యపరంగా అన్ని విధాలా కూడా. మంచిగా వ్యాయామం చేసుకోవాలి. మన ఆరోగ్యంపై మనం శ్రద్ధ పెట్టుకోవాలి. ఇంట్లో వండిన మంచి ఆహార పదార్థాలు మనకి ఏది మంచిగా ఉంటాయో అవి తీసుకోవాలి. 40 ప్లస్‌లోకొచ్చాక ఇంకా రోగాలు గూడా నేనున్నాను అంటూ డోర్‌కి ముందర ఆహ్వానం పలుకుతా ఉంటాయి. వాటి నుంచి కొంచెం మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ లోన్‌లీనెస్‌ని ఏ విధంగా మనం పోగొట్టుకోగలము? మనల్ని మనం ఎలా ఈ ఉన్న వాటిలో ఆప్షన్స్ ఇంకా బోలెడుంటాయండి. మనకు మొబైల్ అరచేతిలో ఉండి ఇంకేం నేర్చుకోవచ్చు. ఆట విడుపుగా ఏముంది? దేవునికి సంబంధించిన సాంగ్సు, పాటలు, హారతి పాటలు ఇలాంటివి గూడా నేర్చుకోవచ్చు. మనల్ని మనం ఏదో ఒక విధంగా బిజీగా పెట్టేసుకోవాలంతే. ఏదో ఎవరొకళ్ళతో పక్కన వాళ్ళతో వాళ్ళు అంటే అందరూ మంచి వాళ్ళే ఉంటారు. కానీ ఎవరొకళ్ళ మీద హ్మ్. ఏదో ఒకటి మాట్లాడుకోవడం ఇలాంటివి కాకుండా, ఇలా మంచి విషయాల వైపు మనల్ని మనం బిజీ చేసేసుకుంటే బావుంటది. అది ఈ సందర్భంగా నేను ఆలోచించుకున్నవి మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను. 1 ఇయర్ బ్యాక్ చెప్తానన్నాను. ఇంక సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను.
ఇంకిక్కడ మీతో మాట్లాడుతూ జొన్నల్ని గాలిస్తా ఉన్నానండి. అమ్మ పంపించారు కదా! మొన్న ఊరు దగ్గర నుంచి అవే అనమాట. రేషన్‌లో ఇచ్చారని ఇంకా అమ్మ నాకు, సింధుకి ఇద్దరికీ ప్యాక్ జేసింది కదా! లాస్ట్ వీడియోలో చూసుంటారు మీరు. ఇంకా వాటిల్లో రాళ్ళున్నాయి బాగా. ఇంక అందుకని బాగా నానబెట్టేసి అన్నీ కడిగి, ఇంకా 2, 3 సార్లు కడిగాక ఇట్లా గాలించేసానండి. రాళ్ళన్నీ వచ్చేసాయి నీట్‌గా. తర్వాత మంచిగా ఆరబెట్టేసుకొని బాగా డ్రై అయ్యాక కొన్నేమో మిల్లు పట్టించుకున్నాను. కొన్నేమో ఇట్లా జొన్నల రూపంలోనే ఉంచుకున్నాననమాట. అంటే కొంచెం జొన్న ఇడ్లీ చేసుకోవడానికి, ఇంకా అలాగే ఇవాళ జొన్న పిట్టు చేస్తున్నాను నిషి కోసమని. నిషి పాపం పొద్దునెళ్ళి రాత్రి వరకు ఫుల్లుగా అంటే మార్నింగ్ 6:30, 7 కల్లా తనకి ఆటో వచ్చేస్తుంది. ఈవినింగ్ ఇంటికొచ్చేసరికి 7 అయిపోతుందనమాట. కాలేజ్ స్టార్ట్ అయిపోయింది కదా! తనకి కూడా. ఇంకా కొంచెం తనకి బావుంటది. బలం కదండీ! మామూలుగా ఎక్కువగా అయితే బియ్యంతో గూడా పిట్టి చేస్తా ఉంటారు అమ్మవాళ్ళు. ఇంక ఇలా జొన్నలు, రాగులు ఇలాంటివి దొరికినప్పుడు ఇంకా వీటిలతో కూడా చేస్తా ఉంటాననమాట. ఇంక తన కోసమే చేస్తున్నానక్కడ. సింధు జొన్నలతో రాదక్కా అని చెప్పింది. ఇంక నేనే ప్రిపేర్ చేస్తున్నానిక్కడ. సింధు రాగి పిట్టి చేసిద్దండి. ఇంక అలాగే పిల్లల్ని హాస్టల్‌కి పంపించే ముందర ఇన్నాళ్ళు మనం ఏదో ఒక పంజరంలో పెంచుకున్నట్టు 4 గోడల మధ్య దగ్గర బంధువులతో మనతోనే ఉంటది వాళ్ళకంతా కూడా. ఇప్పుడు ఒక్కసారిగా బయట ప్రపంచంలోకి అడుగు పెడతారు. బయట అందరూ మంచివాళ్ళు ఉం ఉండరని కాదు. అలానే అందరూ చెడ్డవాళ్ళు అని కాదు. రకరకాల మనుషుల మధ్య వాళ్ళు గూడా ఇప్పుడు జీవనం సాగించాల్సొస్తుంది. అయితే ఒక మాట చెప్పి పంపించాలండి మనం వాళ్ళకి. నో చెప్పటం నేర్పించాలి ఫస్ట్. ఆ నో చెప్పడం రాక 40 సంవత్సరాలొస్తున్నా సరే ఎన్నో సార్లు ఇబ్బంది పడిన సందర్భాలున్నాయండి నాకైతే. అంటే మొహమాటంకి పోయి ఇబ్బంది పడుతూ పక్కన వాళ్ళ కోసం ఆహ్, కొంచెం కాలం వెల్లదీస్తా ఉంటాం కదా! అలా కాకుండా ఎక్కడ నో చెప్పాలి. మనం ఇబ్బంది పడుతూ ఎదుటి వాళ్ళ అవసరాల కోసం కొంతమంది బ్లేమ్ జేసేవాళ్ళుంటారు. రకరకాలుగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారనమాట. అలా ఉండొద్దు. ఇలా ఉండాలి. ఎక్కడ నీకు ఇబ్బంది కలిగినా నో చెప్పడం నేర్చుకోవాలి అని చెప్పాను. మనం చెప్పాలి గూడా పిల్లలకి ఆ విషయం. అన్నీ చూడాలి వాళ్ళు. మంచి, చెడులు అన్నీ చూడాలి. మనం చెప్పాల్సింది మన అనుభవంలో ఉండేవి కొన్ని 4 మాటలు చెప్తే, కొంచెం వాళ్ళవి కాస్త గుర్తుపెట్టుకొని ఇంకొంచెం మలుచుకుంటారు కదా! అని చెప్పేసి. ఇంకిక్కడైతే వేడి వేడిగా పప్పుచారు, ఇంకా దొండకాయ ఫ్రై చేసేసాను. ఇంకా నా భోజనం అయితే చేసేస్తున్నాను. ఇంకా ఆ రోజు తోటలోకి గూడా వెళ్ళేసొచ్చాననమాట. వచ్చి ఇంకప్పుడు లంచ్ ప్రిపేర్ చేశాను. అంటే పొద్దున్నే వెళ్ళిపోయాను. ఆ రోజు మార్నింగ్ వెళ్ళిపోయాను. మా వారు బయటకి వెళ్ళేసరికి ఆ వీడియో గూడా పోస్ట్ చేశాను. మీకు పెట్టున్నాను. ఇంకా ఇదిగోండి ఈ జొన్నలు బాగా నైటంతా నానబెట్టేస్తే పిట్టు కోసం బాగుంటదనమాట. ఇంకా బాగా నైటంతా నానిన జొన్నల్ని మార్నింగ్ గాలించేసి శుభ్రంగా తడి పొడిగా ఆరబెట్టాననమాట కాస్త. అంటే మరీ డ్రైగా ఉండకూడదు. తడి పొడిగా జొన్నల్ని ఆరబెట్టేసి ఇంకా మిక్సీ పట్టాను నేనిది. అంటే మరీ మెత్తగా కాదు. కొంచెం బరకగా మిక్సీ పట్టేసి, ఇంక దాంట్లో కొంచెం వాటర్ చిలకరించి, కొంచెం ఇట్లా మనం ముద్ద కడితే ముద్దొచ్చేలాగా. ఇంక దాంట్లో కొద్దిగా సాల్టేసానండి. కావాలనుకుంటే కొంచెం వంట సోడా గూడా వేయొచ్చు. నేనైతే ఇక్కడ వంట సోడా వేయలేదు. ఇంకా అడుగున కొన్ని నీళ్లు పోసి, ఒక జాలి గిన్నె పెట్టేసి, ఇంకా ఇది ఒక కర్చీఫ్‌ని మంచిగా తడిపేసి అందులో పెట్టాను. మధ్య మధ్యలో అలా హోల్స్ పెడితే చక్కగా లోపల వరకు మంచిగా పిండి ఉడుకుతది బాగా. ఇంక ఇందులోకైతే పచ్చి కొబ్బరుంటే బావుంటది. నా దగ్గర ఆ రోజు పచ్చి కొబ్బరే ఉందనమాట. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరేసుకుంటే ఇంకా బావుంటది. ఇంకా పచ్చి కొబ్బరి, యాలక్కాయలు ఇవి 2 కొంచెం అవి గూడా కొంచెం మిక్సీ పట్టేసాను. ఇంకా సరిపడా బెల్లం ఇంకా అది గూడా తురిమేసాను. ముందైతే బెల్లంని ముందర అడుగు భాగంలో అలా పోసి పెట్టేసి, ఇంకా తర్వాత ఇది కొంచెం కుక్ అయిపోద్దిలెండి. ఒక 20 నిమిషాలు దగ్గర దగ్గర ఒక 20 లేదా ఒక 40 మినిట్స్ అలా చిన్న మంట మీద పెడితే చక్కగా ఉడికిపోద్ది. ఇట్లా పట్టుకుంటే అలా ఉండలాగా ఫార్మ్ అయితే మంచిగా కుక్ అయిపోయినట్టనమాట. ఇంకా ఈ వేడిది ఆ బెల్లం పైన అలా వేసేస్తే, ఆ వేడికి బెల్లం అంతా కూడా బాగా కరిగిపోద్ది. ఇంక అందుకని కాసేపు అలా ఆ వేడిది అలాగే ఉంచేసాననమాట. ఇంకా ఆ తర్వాత మనం చేత్తో మంచిగా ఇలా నలిపేస్తే చక్కగా బెల్లం కరిగిపోద్ది. లేదంటే ఆ బెల్లం తగులుతా ఉంటే బాగోదండి తినేటప్పుడు. ఇంకా మంచిగా ఇలా కలిపేసాను. ఇదంతా కలిపేసాక చక్కగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా! కొబ్బరి, యాలక్కాయల పొడి అది గూడా వేసేసి కమ్మగా మొన్న అమ్మ నెయ్యి పంపించారు నా దగ్గర లేదని జెప్పి, ఇంకా ఆ నెయ్యి గూడా వేసేసాననమాట. నిషి చాలా ఇష్టంగా తినిందంట సింధు చెప్పింది.
చాలా మంచిదండి. పిల్లలకి ఇలా పెడితే చాలా మంచిది ఎదిగే పిల్లలకి. మనకి మెచ్యూర్ టైమ్‌లో చక్కగా ఇలా పిట్టి చేసి పెట్టేవాళ్ళు కదా! ఇంకా బియ్యంతో కాకుండా ఇలా జొన్నలు, రాగులతో చేసి పెట్టండి. చాలా మంచిది. అదండి ఇవాల్టి వీడియో. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఉంటానండి. థాంక్ యూ.